వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం ద్వితీయ స్కంధ పరిచ్ఛేదంలోకి తీసుకున్నామమ్మా, వచ్చామమ్మా. అంటే 4వ దశకం ఆరంభించుకోబోతున్నాం. మొదటి 3 దశకాలు ప్రథమ స్కంధ పరిచ్ఛేదం, తదుపరి ద్వితీయ స్కంధ పరిచ్ఛేదం. మొత్తం ఎన్ని పరిచ్ఛేదాలు ఉన్నాయి అంటే 12 పరిచ్ఛేదాలు ఉన్నాయి. 12 స్కంధాలు అనుకోండి, దేవి భాగవతం లాగా. అది అయితే ప్రథమ స్కంధ పరిచ్ఛేదం ప్రకారం మనం 3 దశకాల గురించి, భగవన్మహిమ, తర్వాత భగవద్రూప భక్తి మహత్వం, 3వ దశకం రీత్యా భక్తి స్వరూప వర్ణనం, భక్తికై ప్రార్థన అనేటువంటి అంశాలు ఎంతో క్షుణ్ణంగా విపులంగా చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా అంశం ఏమిటి అంటే అష్టాంగ యోగ యోగ సిద్ధి వర్ణనం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా సుతవ తుష్టిమాప్నుయాం. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపుము. అష్టాంగ యోగమును సంపూర్ణంగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పక పొందగలను అని విశ్వసిస్తున్నాను తండ్రి అని. భగవంతుడిని ఉపాసించటానికి ఆరోగ్యం సక్రమంగా ఉండటం అనేది ఎంతో అవసరం కదా. అయితే అష్టాంగ యోగమును సంపూర్ణంగా అనుష్ఠిస్తే కనుక, అంటే కొన్ని యోగ ప్రక్రియల ద్వారా మనలో ఉన్నటువంటి నాడులు కొన్ని చైతన్యవంతం అవుతూ ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రాణాయామం అని కొన్ని యోగ ఇవి కూడా ఎన్నో ఉంటాయి కదా. అందుకే అన్నారు కదా అమ్మా, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం కదా. అయితే కర్మయోగం, జ్ఞానయోగం కంటే భక్తి యోగమే చాలా సులువైనది, సులభమైనది అని చెప్పి కూడా మనం మొదటి 2 దశకాల పరంగా చెప్పుకున్నాం కదా. అట్లా ఇక్కడ ఏమిటి అంటే అష్టాంగ యోగ యోగ సిద్ధి వర్ణనం ఈ దశకం యొక్క అంశమే అది. కాబట్టి వీరేమంటున్నారు, అష్టాంగ యోగాన్ని కనుక సంపూర్ణంగా అనుష్ఠించటం చేస్తే నీ యొక్క అనుగ్రహం త్వరగా తప్పకుండా పొందగలను అని అనుకుంటున్నాను స్వామి అని అంటున్నారు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. బ్రహ్మచర్య దృఢతాదిభిరియమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః
కుర్మహే దృఢమమి సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. స్వామి, మీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యము, ప్రతిదినము స్నానము మొదలైన యమనియమముల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరముగా కూర్చుని యోగమును అభ్యసించదము అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యా స్మహే భవదుపాసనోన్ముఖాః. ప్రభు, మేము మనస్సునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలులమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. అది ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అంటే ఆలోచనల యొక్క తీవ్రత, అంటే ఒక సీక్వెన్స్ ఇలా ఫ్లో లాగా వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఆలోచనలు, అది కంట్రోల్ అవ్వడానికి ప్రాణాయామం ఎంతగానో ఉపకరిస్తుంది. శ్వాస తగు రీతిగా మనం ఒకే లెవెల్ గా తీసుకోవటానికి కూడా ప్రాణాయామం ఉపకరిస్తుంది అన్నమాట. ప్రాణాయామంని ఓంకారాన్ని ధ్యానిస్తూ ప్రాణాయామం ఆచరిస్తూ ప్రాణవాయువును బంధించి, ఒకప్పుడు మనకి బ్రీతింగ్ వీటిల్లో చెప్తారు చూడండి అమ్మా, ఇన్ హోల్డ్ అవుట్ అని, అట్లా ఆ వాయువును ప్రాణవాయువును కొంచెం సేపు బంధిస్తే ఏమవుతుందంటే లోపల నిర్మలత్వం కలుగుతుంది అన్నట్లుగా. అట్లా నిర్మలులమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయే మధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః. స్వామి, నీ స్వరూపమును ధ్యానించుచున్నాము, అయినను అది మాకు స్పష్టముగా గోచరమగుటలేదు తండ్రి. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలనను నీ పాదపద్మములను నిరంతరం చింతించుచుండుట వలనను భక్తి రసములో మునుకలిడుచుందుము అని. స్వరూపాన్ని ధ్యానిస్తున్నాము, ధ్యానించటం, కానీ అదేమవుతోంది అంటే మసకగా ఏదో అట్లా ఉండి లేనట్లు అట్లా కనపడుతోంది నీ స్వరూపం. చక్కగా క్లారిటీ లేదు నీ బింబం అని చెప్పి, ప్రతిబింబం మన మనస్సులో పడేటువంటి ప్రతిబింబం క్లారిటీగా నాకు గోచరం అవటం లేదు. అయితే పదే పదే ప్రయత్నపూర్వకంగా అయితే ఈ అంశాన్ని ధారణ చేస్తాం తండ్రి. ఈ సాధన వలనను నీ పాదపద్మములను నిరంతరము చింతించుచుండుట వలను. ఇప్పుడు మనం అలాంటి సాధన చేయాలి అంటే నిరంతరం కూడా అసలు ఆ రూపాన్ని గురించే అధికంగా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే మనసుకి ఏమిటనుకున్నాం, ఏది ఆలోచిస్తూ ఉంటే అది, ఏది మనం చింతన చేస్తే అది దాని గురించి ఇంకా విపరీతపు చింతన చేస్తుంది అన్నమాట. అది దాని స్వభావం. అది అట్లా మనం మంచి అంశం తీసుకుని చేస్తూ ఉన్నాం అనుకో, ఇక అది దాని సహజ నైజంలో ఇంకా ఇంకా తనే క్వశ్చన్స్ వేసుకుంటూ తనే ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఇంకా 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 బాగా ఇంకా లోతులకు వెళ్తుంది అంశాలకి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అలా మనం చేస్తే కనుక, అంటే మన మనస్సుని పూర్తిగా ఆ యొక్క భగవంతుడి వైపు తిప్పితే ఆయన ప్రతిబింబాన్ని అది ఇలా అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నట్లుగా, స్పష్టాకృతిని హృదయంలో ముద్రిస్తుంది అన్నట్లుగా అలాంటి ధారణ మేము ప్రయత్నపూర్వకంగా చేసేదము. ఈ సాధన వలనను నీ పాదపద్మాలను నిరంతరం చింతించుచుండుట వలనను భక్తి రసములో మునకలిడుచుందుము తండ్రి అని. ఇక ఏముంది, ఇంకా మనకి నిరంతరం ఇంకా అదే ధ్యాస, ధ్యాత, ధ్యానము, ధ్యేయము, మూడిటి మధ్య అక్కడ సమతౌల్యత కుదురుతోంది. ఇంకేమిటి, ఇంకా
మహత్తరం అన్నమాట బ్రహ్మాండం. అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః. ప్రభూ, నీ పాదపద్మములను ఆశ్రయించి ఎంతో కాలం ధారణ చేయుచు ధ్యానయోగమున నిరతులమగుదు. తత్ఫలితంగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపం మా హృదయములయందు స్థిరముగా నిలిచి ఉండును. అది అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగనే నీ స్వరూపమును మనస్సున ధ్యానించదము. ఇందాక చెప్పుకోలేదమ్మా అట్లా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయీ తేవ భాసతే. అంటే తే ఏవ భాసతే అన్నట్లుగా పరమాత్మ సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమగుటచే వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపం వారి హృదయములలో భాసమానమగును. అది ఎప్పుడైతే అలా హృదయంలో ఆ యొక్క రూపాన్ని ముద్రించుకుంటారో వారు పరవశించిపోతారు. ఎందుకని అంటే ఆ పరమాత్మని ఇంకా ఎక్కడో ఎందుకు వెతుకోవటం, మనలోనే ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, ఆ యొక్క ఆత్మ పరమాత్మ సంబంధం రీత్యా ఆ ఇరువురి మధ్యన ఉన్నటువంటి బంధం రీత్యా ఏమవుతుంది, అంతులేని ఆనందం, మనస్సు పరవశించిపోతుంది అన్నట్లుగా. అప్పుడు ఇంకా సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపం వారి హృదయములలో భాసమగును. అప్పుడు ఇహ పరమాత్ముడు కూడా ఇంకా ఇంకా తన తేజో రూపాన్ని, తన ప్రకాశత్వాన్ని ఆ యొక్క ఆత్మకి గోచరింప చేస్తారు అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతావారభేమహి చ ధారణాధికం. ఇవి మొన్నటి దశకాలు అయితే 4 లైన్లు అట్లా ఉందమ్మా. ఇవి 2 లైన్ల ఇదిగా, దానివల్ల ట్యూనింగ్ మార్చవలసి వచ్చిందమ్మా. జగన్నాయక, సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమయ్యుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలనైనను ఆ సమాధి స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదము అని. ఇహ మనస్సులో ప్రతిష్ఠించబడి ఉన్నటువంటి ఆ పరమాత్ముని రూపం, ఆ రూపంతో మనం పూర్తిగా లయం చెంది ఏమవుతాము, సమాధి స్థితిలోకి వెళ్తాం. ఎప్పుడైనా ఆ సమాధి స్థితి నుండి జారాము అంటే అంటే లౌకిక వాసనలు మళ్ళీ మనకి తగులుతూ ఉంటాయి. మనుషులం కదా. అప్పుడు కొంచెం ఆ సమాధి స్థితి నుండి యువతలకి లేదు. ఒకప్పుడు ఏమవుతుంది అంటే అంత తీవ్ర ఇది కూడా మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంటేనే సదా ఉంటుందమ్మా. ఎప్పుడో పొందామంటే ఆధ్యాత్మిక రీత్యా అదేంటంటే అవన్నీ కూడా సాధనలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి. మధ్యలో వదిలేటువంటి సాధనలు కావన్నమాట. అయితే కొన్ని సాధనలు ఆత్మానుసంధానం, సమాధి స్థితి, ఇట్లాంటివి సమాధి స్థితి తర్వాత ఆత్మానుసంధానం, ఇటువంటివన్నీ కూడా ఏమిటి అంటే ఒకసారి అంటూ కనెక్ట్ అయ్యామా అంటే అది మాక్సిమం చెక్కు చెదరదమ్మా.
ఏవో మన భావనల రీత్యా, మన భయాల రీత్యా అనుకుంటాం గానీ, అవి చెక్కు చెదరదు. అయితే మనకి తెలిసి ఆ స్థితి నుండి జారుతున్నాము అని అనిపిచ్చిందా అంటే ఏమంటున్నారు? మరలా, మరలా ఇందాక చెప్పుకున్నటువంటి సాధనలు ఆచరించి, నీ పాదములను ఆశ్రయించి, ధారణ ధ్యానాదులను ఆరంభించెదము తండ్రి అని. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్ त्वत्परात्मसुखकल्पितोत्सवाः मुक्तभक्तकुलमौलितां गताः సంచరేమ సుఖనారదాదివత్. ప్రభూ, గాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయుట వలన ఆత్యంతిక సుఖానుభూతితో ఓలలాడుదుము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్త శిరోమణులు అయిన సుఖ నారదాదుల వలె మేము కూడా నిరాసక్తులమై సంచరించెదము. అది ఎప్పుడైతే అంతటి అనుభూతి, ఆ సమాధి స్థితి, ఆత్మానుసంధాన అనుభూతి కలుగుతుందో అప్పుడు ఇహ సుఖానుభూతులతో ఓలలాడుతూ ఉండి ఆధ్యాత్మిక పరంగా భక్త శిరోమణులైనటువంటి సుఖ నారదాదుల వలె నిరాసక్తులమై ఇహ అన్ని విషయాల యందు కూడా నిరాసక్తత, తామరాకు మీద నీటి బొట్టు వలె వర్తించుచు మేము కూడా మంచి ఆధ్యాత్మిక అనుభూతులతో ఇహ సంచరిస్తాము అని చెప్పి. వాళ్ళు ఊరికే సంచరించారా అమ్మా? సుఖనారదాదులు లోక కళ్యాణార్థం సంచరిస్తూ ఉంటారు. అట్లా భగవంతుడి దృష్టిలోనూ పరమాత్మని హృదయంలో నిలుపుకున్నవారు, సమాధి స్థితి పొందుతున్నవారు, ఆత్మానుసంధానాన్ని చేసిన వారు సదా అట్టి వారిని ఎంచుకుని లోక కళ్యాణానికే వినియోగిస్తారమ్మా. సత్పురుషులు ఎప్పుడూ కూడా అందుకోసమే వాళ్ళు జన్మని పొందుతారు. ఆ రీత్యానే ఆ యొక్క పరమ గురువు గాని, భగవంతుడు గాని ఒక లక్ష్యంతో వారిని జన్మింప చేస్తారు. కాబట్టి లౌకికమైనటువంటి బాధలు ఎప్పుడైతే మానవ శరీరం ధరిస్తారో అప్పుడు అనేక లౌకిక బాధలు అట్టి వారికి కలిగినప్పటికీ వాళ్ళు ఈ భూమి మీదకి ఈ పుడమిపై ఏ కారణం చేతైతే ఉద్భవించారో ఆ లక్ష్యం దిశగానే మొత్తానికి ఆ భగవంతుడు చేరుస్తాడు. అదేమ్మా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వత్సమాధి విజయేతు యః పునర్ముక్షు మోక్షరసికః క్రమేణ వా యోగవస్యమనిలం షడాశ్రయైః ఉన్నయేత్యజ సుషుమ్నయాసనైః. జన్మరహితుడవైన పరమాత్మ ఈ విధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణంగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణా మోక్షతత్పరులమగుదుము. అప్పుడు అష్టాంగ యోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్నా అను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సు నందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చేదము అని. అట్లాంటి సమాధి అవస్థ సంపూర్ణంగా సఫలమైతే కనుక క్రమశః ఏమవుతారుట? మోక్ష తత్పరులు అవుతాము. అప్పుడు అష్టాంగ యోగం ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకుని మూలాధారాది షట్చక్రములను సుషుమ్న నాడిని మెల్లమెల్లగా శిరస్సు నందున్నటువంటి బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుంది? శిరస్సు మధ్యలో ఉంటుందన్నమాట బ్రహ్మరంధ్రం. అక్కడ మనల్ని బ్రహ్మదేవుడు మనల్ని తయారు చేసి సృష్టించినాక టపక మనది మూసేస్తారు ఆ బ్రహ్మరంధ్రం. దాన్ని అందుకే బ్రహ్మరంధ్రం అంటారు. ద్వారా పసిపిల్లలకి కూడా చూడండి, మాడు మెత్తగా ఉంటుందని అక్కడ ఆవుదం అవి పెడుతూ ఉంటాం కదా. అది అక్కడ మాడు మధ్యలో మెత్త జాగ్రత్తగా చూసే కారణం కూడా అదే అమ్మా. ఇట్లా గుడ్డ కప్పేసి ఉంచుతూ ఉంటాం కదా తలకి. అది మెల్లమెల్లగా శిరస్సు నందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చేదము. అది
లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్థమేవ కరణైర్నిరీయతే. కృష్ణ, ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకొనడి వారు సూక్ష్మ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమగుదురు, అనగా సాయుజ్యముక్తిని పొందుదురు. ఆ విధముగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహలము పడువారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేరుచున్నారు. అది ఇట్టి సమాధి స్థితికి చేరినటువంటి వారిలో కొంతమంది ఏం చేస్తున్నారట, సూక్ష్మ శరీరం కూడా వదిలిపెట్టేసి డైరెక్ట్ గా ఆ యొక్క పరమాత్ముడి యందు లీనమవుతారట. అంటే ఏమిటి, సాయుజ్య ముక్తిని పొందుతున్నారు. సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య అని ముక్తులు 4 రకాలని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అమ్మ. అట్లా ఇక్కడ సాయుజ్య ముక్తిని పొందుతారు. ఆ విధంగా కాక మరికొందరు ఏం చేస్తారుట, బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వ వైభవములను చూచుటకు కుతూహలపడతారుట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాలని బ్రహ్మరంధ్రం ద్వారా వదిలేసి ఇంద్రియాదులతో కూడి, అంటే ఇందాకటి వాళ్ళైతే సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసి డైరెక్ట్ గా పరమాత్మలో లీనమై ఇహ సాయుధ్యాన్ని పొందేశారు. కొందరు ఏం చేస్తారంటే అసలు ఊర్ధ్వలోకంలో ఏమున్నాయా, వైభవాలు ఏమిటి అందరూ చెప్పేవి అనేటువంటి క్యూరియాసిటీతో ప్రాణాలని బ్రహ్మరంధ్రం ద్వారా ఎలా వదులుతున్నారు? బ్రహ్మరంధ్రం ద్వారా ఇందాక చెప్పుకోలే, సాధనతో అష్టాంగయోగ ప్రావీణ్యంతో నాడుల ద్వారా ప్రాణశక్తిని ఇట్లా ఒక్కొక్క నాడిని ఛేదించుకుని బ్రహ్మరంధ్రం వరకు తెచ్చి అక్కడ నుంచి ప్రాణాలని వదులుతున్నారన్నమాట. పైనుంచి ప్రాణాలను వదులుతారు. అట్లా ఆ బ్రహ్మరంధ్రం ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడి సూక్ష్మ శరీరంతో ఆయా లోకములకు చేరుకొనుచున్నారు. వాళ్ళ సూక్ష్మ శరీరం కావాలిగా, మరి అవన్నీ తిరగాలి అంటే సూక్ష్మ శరీరం కావాలి కదా. అట్లా వాళ్ళు ఆ ఊర్ధ్వలోకాలకి తిరుగుతారు అని చెప్పి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అగ్నివాసరవలర్క్షపక్షగైః ఉత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే. స్వామి, సద్యోముక్తిని కోరడి వారు అగ్ని దిన అంటే చెప్తా, అగ్ని దిన శుక్లపక్ష ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా అర్చిరాది మార్గము ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచ్చట సంతతము భగవత్పరాయణులై ధ్రువపదమును చేరుదురు. అది సద్యోముక్తిని కోరడి వారు ఏం చేస్తారు అంటే అగ్ని దిన అంటే వాసర అన్నమాట. ఏ వారాలు ఉంటాయి చూడండి, సోమవారం నుంచి ఆదివారం వరకు అట్లా. శుక్లపక్షం, ఉత్తరాయణం అట్లాంటి దేవతల ద్వారా. ఇప్పుడు ఉత్తరాయణంలో కనుక దేహత్యాగం అయితే అది సాక్షాత్తు విష్ణువునే చేరతారు అని ఒక ఇది కదా అమ్మ. అట్లా తర్వాత వారం బట్టించి కూడా కొన్ని మంచి వారాలు, తిథి, వార, నక్షత్ర, అయనం ఇటువంటివన్నీ కూడా చూసుకుంటాం కదా. అట్లా అధిష్టాన దేవతలు అంటారు. వాటికి సంబంధించినటువంటి అధిపతులను ఏమంటారు? వారానికి అధిపతిని, పక్షానికి అధిపతిని, అయనానికి అధిపతిని, వాళ్ళని అధిష్టాన దేవతలు. ఆ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకాన్ని పొందుతారు. అచ్చట సంతతము భగవత్పరాయణులై అక్కడ సూర్యలోకంలో ఇహ నిరంతరము భగవత్పరాయణతో వాళ్ళు ధ్రువపదాన్ని చేరుకుంటారు అని చెప్పి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆస్థితోథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే
ఈయతే భవదుపాశ్రయః తదా వేధసః పదమతః పురైవ వా. ప్రభు, ధ్రువమండలమును చేరిన తరువాత నిన్ను సదా ఆశ్రయించియున్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్షు కల, ఇక్కడ ఆయుష్షు, బ్రహ్మకల్పమైన ఆయుష్షు కల భృగువు మొదలైన మహర్షులుండెడి మహర్లోకమును చేరుకును. అక్కడి నుండి పోవునప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెల్వడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలల యందు మ్రగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరును. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చును. అది ఇందాక సూర్యలోకాన్ని పొంది అక్కడి నుండి ధ్రువపదాన్ని చేరుకుంటారు భగవత్పరాయణులై అని చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ధ్రువమండలాన్ని చేరినాక అక్కడ భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్షు కల భృగు మహర్షి మొదలైనటువంటి మహర్షులుండే మహర్లోకాన్ని చేరుకుంటారుట. అక్కడి నుంచి పోతూ ఉంటే, ఆ మహర్లోకం నుంచి వెళ్తూ ఉంటే ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెలువడేటువంటి అగ్నిజ్వాలలు అతనిని దహించి వేస్తాయి ఆ భక్తుడిని. అప్పుడు ఆ అగ్నిజ్వాలల యందు మ్రగ్గుచు క్రమక్రమంగా బ్రహ్మదేవుడు ఉండేటువంటి సత్యలోకాన్ని చేరుకుంటారట. అయితే అందరినీ ఆ అగ్నిజ్వాలలు దహిస్తాయా అంటే దహించవు. పరమాత్ముని యొక్క అనుగ్రహం అధికంగా ఉన్న భక్తుడు ఆ ఆదిశేషుడి అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే డైరెక్ట్ బ్రహ్మలోకాన్ని కూడా చేరుకొనవచ్చును అన్నట్లుగా. తత్ర వా తవ పదే అథవా వసన్ ప్రాకృత ప్రళయేతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజస. పరమాత్మ బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీ ఉండడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినను బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగ బలము చేత బ్రహ్మాండ భాండమును భేదించుకుని మోక్షమునందును. అది బ్రహ్మ ప్రళయం ఏర్పడినా కూడా ఆ యొక్క యోగ బలంతో, మరి ఇందాక నుంచి చేసుకుంటున్నటువంటి సాధనలు ఎలా ఉన్నాయి, అట్లా యోగ బలంతో బ్రహ్మాండ భాండమును భేదించుకుని మోక్షమునందును అని. తస్య చక్షితిపయో మహో అనిలద్యో మహత్ ప్రకృతి సప్తకావృతి తదాత్మకతయా విశన్ సుఖీయాతి తే పదమనావృతం విభో. ప్రభు, యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు మహత్తత్వము అంటే మహత్తత్వంలో అహంకారం కూడా చేరుతుందిట. మూల ప్రకృతి మాయ అను బ్రహ్మాండమునకు సంబంధించిన 7 ఆవరణములందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచ్చట పరమానందమును అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీవు ఉండు ప్రదేశమును చేరుకొనును. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మాం పాహి మాం. జగన్నాయక, సచ్చిదానంద స్వరూప, గురువాయూరుపురాధినాథ శ్రీకృష్ణ, ఈ విధముగా అర్చిరాది మార్గమున పోయినటువంటి యోగీశ్వరుడు అచట చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు. అతడు నిత్యముక్తుడగును. స్వామి,
ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము అది అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. యోగ సాధన రీత్యా ముందర నిధి ధ్యాసనమని కళ్యాణ గుణాలు మనస్సులో చక్కగా అట్లా చింతన చేస్తూ చేయగా ఆయన యొక్క స్వరూపం హృదయంలో ప్రతిష్ఠించుకోవటం, మళ్ళీ ఆ స్వరూపం సరిగా లేకుండా అట్లా మసకగా అనిపిస్తే మళ్ళీ ఇంకా నిరంతర ధ్యాన సాధన, ధ్యాత, ధ్యానము, ధ్యేయము మూడిటి రీత్యా కూడా ఒక సమతౌల్యాన్ని తీసుకుని వచ్చి మనస్సులో క్లియర్‌గా స్వామివారిని ప్రతిష్ఠించుకుని, ఆ తర్వాత ఈ యొక్క ప్రాణవాయువులను స్తంభింపచేసి ప్రాణవాయువుని తద్వారా అనేకానేక నాడులను కూడా యాక్టివేట్ చేసుకుని, మరి బ్రహ్మరంధ్రాన్ని కూడా బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాలను వదిలి అక్కడి నుంచి సూర్యలోకం, అక్కడి నుంచినేమో మరి బ్రహ్మలోకం, అక్కడి నుంచి మహర్లోకం, మహర్షులు వాళ్ళు ఉండేటువంటి లోకం. అట్లా ఉండి మళ్ళీ మహాప్రళయమునకు ముందే కూడా బ్రహ్మాండ భాండమును భేదించుకుని మోక్షం పొందుతానులే అక్కడ ఉన్నా గాని విరక్తుడైనటువంటి భక్తుడు అని ఇన్ని రకాలుగా జీవుడు ఎన్ని రకాలుగా చేయగలుగుతున్నాడు అంటే అసలు అక్కడ మూలం ఏమిటి? హృదయంలో భగవంతుడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. అక్కడ ప్రతిష్టాపన చేసుకోబట్టి ఆ జీవుడిని అన్ని రకాల లోకాలన్నిటినీ కూడా దాటించుకుని వెళ్ళి ఆ యొక్క బ్రహ్మ ప్రళయంలో కూడా ఆ పరమాత్ముడిలో లీనమయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా జీవులకి. ఎవరి వల్ల? కేవలం నీ వలన నీ సాధనల రీత్యా అంతటి భాగ్యాన్ని నువ్వు జీవులకి ప్రసాదిస్తున్నావు కదా. చివరికి ఏమవుతోంది? నిత్య ముక్తుడైపోతున్నాడు. జన్మ అనేది ఏ లోకంలోనూ లేదు, అది ఎక్కడానూ లేదు. నిత్య ముక్తుడు అవుతున్నాడు కదా అని ఇవన్నీ చెప్పాక ఇంతటి కళ్యాణ గుణాలను గానం చేశారు కదా మరి భగవంతుడి గురించి. అందుకని మమ్మల్ని రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నారు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అష్టాంగ యోగము యోగ సిద్ధి అను చతుర్థ దశకం సమాప్తం. 4వ దశకాన్ని ముగించుకున్నామమ్మా. ఈ దశకంలో 15 శ్లోకాలు ఉన్నాయి. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. శుభం భవతు.